బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఎటు చూసినా కాషాయమయంగా ఉంది. సో కార్యకర్తలు గానీ రాజకీయ నాయకులు గానీ చాలా సంబరాల్లో తేలియాడుతున్నారు. కనుక్కుందాం వీళ్ళ సెలబ్రేషన్ కూడా ఎలా ఉంది. ఇలా నమస్తే అన్న. నమస్తే. ఈ రోజు వెస్ట్ బెంగాల్ విన్ని మనం ఎలా చూడొచ్చు? ఈ రోజు వెస్ట్ బెంగాల్ కాదు, మొత్తము భారతదేశంలో పండుగ వాతావరణం ఉంది. గత 15 సంవత్సరాల జరిగినటువంటి పరాకాష్ఠ ఏదైతే ఉందో, అక్కడ జరిగినటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలనకు ఏదైతే ప్రజలు చరమగీతం పాడడం జరిగింది. మమతా బెనర్జీకి ఒక పెద్ద చంప పెట్టు లాంటి ఇది. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి 15 సంవత్సరాల్లో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అక్కడ ఉండేటటువంటి ప్రజా పాలన ఏదైతే ఉందో మొత్తం తుంగలో తొక్కి అక్కడ ఉండేటటువంటి ప్రజలకు మేలు చేసేటటువంటి ఏ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాటుపడుతూ పక్కనే ఉండేటటువంటి బంగ్లాదేశ్ రోహింగ్యాలను తీసుకొచ్చి ఓటర్లుగా మార్చి పబ్బం కడుకోవాలని ప్రయత్నం చేసినటువంటి మమతా బెనర్జీకి ఏదైతే ఉందో బెంగాల్ ప్రజలకు సరి అయినది గుణపాఠం చెప్పారు. దానితో పాటు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో రాబోయేటటువంటి ఆత్మ నిర్భర్ ద్వారా వికసిత్ భారత్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి నినాదంతో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా ద్వారా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి బెంగాల్లో పరివర్తన తీసుకురావడం జరిగింది. ఒకవైపు ప్రజలను ఏదైతే ఉందో జాగృత పరుచు, రెండవ వైపు అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే ఈ రోజు బెంగాల్లో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారి యొక్క వ్యూహ రచన ఏదైతే ఉందో సఫలీకృతం కావడమే కాకుండా రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలకు ఏదైతే ఉందో మంచి పరిపాలన, డబుల్ ఇంజన్ పరిపాలన, బెంగాల్ అభివృద్ధి, బెంగాల్ కాదు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఏ విధంగా అభివృద్ధిలో ఉందో అదే విధంగా బెంగాల్లో అభివృద్ధి జరిగేటటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది. సరి అయినటువంటి పాలన వచ్చింది. అక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏదైతుందో అక్కడ జరిగేటటువంటి పరాకాష్ఠ ఏదైతే ఉందో ఈ రోజు ప్రజలు సరి అయినటువంటి గుణపాఠం చెప్పడం జరిగింది. అక్కడ ఎస్ఐఆర్ అమలు కావడానికి సరి అయినటువంటి మార్గం ఏర్పడ్డది. అదే విధంగా ఉమ్మడి చట్టం తీసుకురావడానికి సరి అయినటువంటి మార్గం ఏర్పడ్డది. ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి చర్య కూడా అమలు పరిచే విధంగా బెంగాల్లో రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు కడుతుందనే విశ్వాసాన్ని ప్రదర్శిస్తాం. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ బీజేపీకి ఆల్టర్నేటివ్ మేమే, వచ్చే ఎలక్షన్లలో మేమే ప్రధాని అవుతాం, మేమే అధికారంలో ఉంటాం, సెంట్రల్ గవర్నమెంట్ మాది అని మాట్లాడుతున్న సందర్భం. కానీ వెస్ట్ బెంగాల్ లో చూస్తే కనీసం పోటీ కూడా ఇవ్వలేని పార్టీ నెక్స్ట్ మేమే వచ్చి నిలబడతాం అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ ఏదైతే ఉందో మునిగిపోయేటటువంటి నావ లాంటిది. కాంగ్రెస్ ప్రతి రాష్ట్రంలో ఓడిపోతుంది. ఏదో కేరళంలో గెలిచినంత మాత్రాన మొత్తం భారతదేశంలో గెలుస్తారని కాదు. కేరళంలో జరిగినటువంటి ఏదైతే ఉందో అక్కడ మా యొక్క కార్యకర్తలు కూడా మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపుగా 250 కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, మేయర్, డిప్యూటీ మేయర్ గెలవడం జరిగింది. రాబోయేటటువంటి రోజుల్లో కేరళంలో గెలిచేది భారతీయ జనతా పార్టీ. ఇంకా కాంగ్రెస్ కి చోటు లేదు. కాంగ్రెస్ ఓడిపోతుందనే కదా రాహుల్ గాంధీ ఓమన్కు పారిపోయిండు. ఎందుకు లేడని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఎప్పుడు ఈ విధమైనటువంటి దేశంలో మార్పు జరుగుతుంటే ఈ మార్పు ఏదైతే ఉందో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా జరుగుతుంది అన్నటువంటి దానితో ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ బయటికి పోతారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ లో జరిగినటువంటి మహిళా బిల్ ఏదైతే ఉందో ఈ మహిళా లోకానికి చేసినటువంటి ద్రోహం ఏదైతే ఉందో బెంగాల్ మహిళలు, తమిళనాడు మహిళలు, అస్సాం మహిళలు, పుదుచ్చేరి మహిళలు ఏదైతుందో కాంగ్రెస్ కి మహిళా ఓటు ద్వారా ఏదైతుందో బుద్ధి చెప్పారు. రాబోయేటటువంటి రోజుల్లో కాంగ్రెస్ కి పుట్టగతులు కూడా ఉండవనే విశ్వాసాన్ని తెలియపరుస్తూ తెలంగాణలో కూడా తప్పకుండా 100% కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవుతుంది. భారతీయ జనతా పార్టీ జెండా తెలంగాణలో ఎగురుతుందని చెప్పే విశ్వాసాన్ని ప్రకటిస్తుంది.